మరి ఇన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఫైనాన్స్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆ డ్యూ డెలిజెన్స్ లో ఏం చెప్పారు వాళ్ళు? మరి మీరు కావాల్సుకొని కళ్ళు మూసుకొని మరి వాళ్ళు దోచుకొని మాకు వచ్చే వాటా మాకు వచ్చిందని చెప్పి కళ్ళు మూసుకున్నారా అనే ప్రశ్నకి జవాబు చెప్పాలి. 48 అవర్స్ కాదు మిత్రమా రాములు, 10 ఏళ్ళు ఎందుకు చేయలేదు అడుగుతున్నాం ఇప్పుడు మేము. నేనేమంటున్నా, 10 ఏళ్ల పాటు ఎందుకు చేయలేదో ముందని చెప్పాలి జవాబు. ఓకే, రెండో విషయం మీకు చెప్పాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అంటే నేను మొన్నటి వరకు ఎంపీ కదా, ఒక 10 రోజుల క్రితం వరకు దేశంలో డికే శివకుమార్ నుంచి మొదలు పెడితే కర్ణాటకలో చాలా మంది, హిమాచల్ ప్రదేశ్లో చాలా మంది, మమతా బెనర్జీ ప్రభుత్వంలో చాలా మంది, అరవింద్ కేజ్రీవాల్లో సగం మంత్రిత్వ శాఖని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ జరిగింది, పైసల ట్రాన్సాక్షన్ జరిగినాయి, అందుకని లోపడేసిన వేసిండ్రు. కొన్ని చోట్ల ఆధారాలు ఉన్నా లేకున్నా. మరి మీరే అంటుండ్రు లక్షల కోట్ల ఇది మింగినాయి, వీళ్ళందరూ కలిసి మింగినరు ఈ 10 ఏళ్ల పాటు. మరి 10 ఏళ్ల పాటు ఎందుకో ఈడీ కూడా మూవ్ చేయలేదు ఈ విషయంలో? సమ్వేర్ మనీ లాండరింగ్ మస్ట్ హావ్ టేకెన్ ప్లేస్. అంటే ఇది వాళ్ళు కేవలం నిరాధారమైన ఆరోపణలతో మా మీద ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వీఆర్ వెరీ క్లియర్, వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్. మేము ఏమైతే మా మేనిఫెస్టోలో చెప్పిండ్రో, ముఖ్యమంత్రి గారు శాసన మండలిలో ప్రకటించిండ్రో అది వెంటనే మరి ఆర్డర్ చేయబోతున్నాము. చూడు, నేను దానికి ప్రశ్న ఎవడుతుంది, 10 ఏళ్ల పాటు ఎందుకు చేయలేదంటారు. నేను వాళ్ళు ఆర్డర్ చేయని దాన్ని మారదాం. నేను రాములు, నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, 10 ఏళ్ల పాటు ఏం చేసినా ముందు జవాబు చెప్పండి. సరే, మేము ఏం చేస్తామో మా క్యాబినెట్లో చర్చించుకొని చేస్తాము. బట్ మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో డెఫినెట్గా ఇమ్మీడియట్గా జ్యుడిషియల్ ఎంక్వైరీ సమగ్ర విచారణ జరగబోతుంది. దీనికి సంబంధించి కాదు అని చెప్పింది వేరే విషయం. మేడిగడ్డ బ్యారేజ్కి ఇప్పుడైతే ఏమీ పేమెంట్కి ఏమీ లేదు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్కి ఎవరికి ఏమి మొత్తం విషయం ఒక షేప్కి వచ్చే వరకు ఎవరికి ఏం పేమెంట్ ఇచ్చేది ఉండదు. మేము పోయి చూసింది ఏంటంటే అక్కడ ముందుగా ఆ ఏజెన్సీస్ పిలిచినాం, ఎవరైతే ఆ పని చేసినారో ఆ పని చేయించిన ఇంజనీర్లను కూడా ఆడికే పిలిచినాం. ఇంజనీర్ల ద్వారా ప్రజెంటేషన్ ఇప్పించినాం. తర్వాత ఆన్ సైట్ విజిట్ చేసినాం. మొత్తం దాని మీద అంటే ఇన్వెస్టిగేషన్ చేసి, ఇది ఇన్వెస్టిగేషన్ అంటే లోపల పోయి తవ్వి చూసి ఎంత డ్యామేజ్ అయింది, ఏంది, ఏ విధంగా రిపేర్ చేయాలని ఇప్పుడు నిపుణులు ఆ పనిలో ఉన్నారు. డెఫినెట్లీ ఫ్యూ డేస్లో అదొక కొలిక్కి వస్తుంది.